గౌరవనీయులైన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల సహకారంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో 4270 సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి దాదాపు 114 కోట్ల వ్యయంతో 143 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి వెనుకబాటుకు గురైన జిల్లాల్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంది. వీటిలో అత్యధికంగా మారుమూల గ్రామాలు, గిరిజన గ్రామాలు ఉండటంతో ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయం కల్పించడంతో పాటుగా డోళీ రహిత ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా అడుగులు వేసింది. గత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అవినీతి పాలనలో రంగులు, రాళ్ల మీద బొమ్మలు, చెత్త పబ్లిసిటీ, సిద్ధం బ్యానర్ల పేరుతో విపరీతంగా ప్రజాధనాన్ని వృధా చేస్తే నేడు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలోని పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడేలా గిరిజన ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణాలు చేపట్టడం జరిగింది.